అందరికీ నమస్తే. 7th క్లాస్ ఇంగ్లీష్లో సప్లిమెంటరీ రీడర్ నందు 6th లెసన్ ఏ టైగర్ ఇన్ ది హౌస్. ఈ లెసన్ యొక్క సారాంశాన్ని ఇంగ్లీష్ నుండి తెలుగులోకి ఈ వీడియోలో ఇప్పుడు మనం చూసేద్దాం. పేజ్ నంబర్ 36లో ఉంది ఈ లెసన్. వన్ డే ద narrator's grandfather was walking down the forest path. narrator అంటే కథను రాస్తున్న వ్యక్తి. ఒకరోజు కథకుడి యొక్క తాత అడవి మార్గంలో నడుస్తూ ఉన్నాడు. హిస్ పార్టీ వాజ్ అట్ ఏ డిస్టెన్స్. ఆయన పార్టీ ఆమడ దూరంలో ఉంది. పార్టీ అంటే గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అడవికి వెళ్ళారు, వాళ్ళని పార్టీ అంటారు అన్నమాట. హీ ఫౌండ్ ఏ లిటిల్ టైగర్ అండ్ బ్రాట్ హిమ్ హోమ్. అతను ఒక చిన్న పులిని కనుగొని ఇంటికి తీసుకువచ్చాడు. గ్రాండ్ ఫాదర్ వాజ్ ది ఓన్లీ సక్సెస్ఫుల్ మెంబర్ ఆఫ్ ది హంటింగ్ పార్టీ. అతను అంటే తాత మాత్రమే వేట పార్టీలో విజయవంతమైన సభ్యుడు. ద narrator's గ్రాండ్ మదర్ నేమ్డ్ ది టైగర్ కబ్ తిమోతి. కథకుడి అమ్మమ్మ ఆ పులి పిల్లకు తిమోతి అని పేరు పెట్టింది. షీ బ్రాట్ హిమ్ అప్ ఆన్ బాటిల్ మిల్క్. ఆమె అతన్ని సీసా పాలతో పోషించింది, పెంచింది. Later he was put on a diet of raw mutton and cod liver oil. తర్వాత అతను పచ్చి మటన్ మరియు కాడ్ లివర్ ఆయిల్ ఆహారంలో ఉంచబడ్డాడు. ఆ విధంగా ఆహారాన్ని దానికి ఇచ్చారు. Afterwards he was put on the diet of pigeons and rabbits also. తర్వాత అతను పావురాలు మరియు కుందేళ్లను ఆహారంలో కూడా ఉంచారు ఆ టైగర్కి. టోటో ద మంకీ పుల్డ్ ది కబ్స్ టైల్. ఇక్కడ కోతి పేరు టోటో. టోటో కోతిపిల్ల తోకను లాగింది. టోటో క్లైంబ్డ్ అప్ ది కర్టెన్ వెన్ తిమోతి లాస్ట్ హిస్ టెంపర్. తిమోతి సహనం కోల్పోయినప్పుడు టోటో తెరపైకి ఎక్కాడు, అంటే కర్టెన్ పైకి ఎక్కాడు. హీ అండ్ ఏ మాంగ్రెల్ పప్పీ వర్ తిమోతిస్ కంపానియన్స్. అతను మరియు ఒక మాంగ్రెల్ కుక్కపిల్ల తిమోతి యొక్క సహచరులు. వెన్ ద narrator కేమ్ టు లివ్ విత్ గ్రాండ్ ఫాదర్ హీ బికేమ్ వన్ ఆఫ్ ది టైగర్స్ ఫేవరెట్స్. కథకుడు తాతతో నివసించడానికి వచ్చినప్పుడు అతను పులికి ఇష్టమైన వారిలో ఒకడు అయ్యాడు. ఇనిషియల్లీ తిమోతి వాజ్ అఫ్రైడ్ ఆఫ్ ది పప్పీ. మొదట్లో తిమోతికి కుక్కపిల్ల అంటే భయం. బట్ ఫైనల్లీ ద పప్పీ వాజ్ అలౌడ్ టు క్రాల్ అండ్ రెస్ట్ ఆన్ హిస్ బ్యాక్. కానీ చివరకు కుక్కపిల్ల తన వీపుపై ప్రాకడానికి మరియు విశ్రాంతి తీసుకోవడానికి తిమోతి అనుమతించాడు. తిమోతిస్ ఫేవరెట్ అమ్యూజ్మెంట్ వాజ్ టు స్టాక్ హిస్ ప్లేమేట్. తిమోతికి ఇష్టమైన వినోదం అతని ప్లేమేట్ను వెంబడించడం అన్నమాట. హీ ఆల్సో మేడ్ ఏ డాష్ అట్ ది narrator's ఫీట్. అతను కథకుడి పాదాల వద్ద ఒక డాష్ కూడా చేశాడు, అంటే కాళ్ళతో అలా అన్నాడన్నమాట. హీ ప్రిటెండెడ్ టు బైట్ హిస్ యాంకిల్స్. చీలమండలో కొరికినట్లు నటించాడు. డాష్ అంటే కాళ్ళతో నేలపైన అలా గీకినట్లు చేయడం. ఆఫ్టర్ సమ్ టైమ్ హీ వాజ్ ఆఫ్ ఫుల్ సైజ్. కొంతకాలం తర్వాత అతను పూర్తి పరిమాణంలో తయారయ్యాడు. సమ్ టైమ్స్ హీ పుల్డ్ హార్డ్ అట్ హిస్ చైన్. కొన్నిసార్లు అతను తన గొలుసులను గట్టిగా లాగాడు. ద narrator kept up with him with great difficulty. కథకుడు చాలా కష్టంతో అతనిని కొనసాగించాడు. హీ రిక్లైన్డ్ ఆన్ ఏ లాంగ్ సోఫా ఇన్ ది డ్రాయింగ్ రూమ్. అతను డ్రాయింగ్ రూమ్లోని పొడవాటి సోఫాలో పడుకున్నాడు. హీ స్నార్ల్డ్ అట్ ఎవ్రీబడి. అతను అందరిపై విరుచుకుపడ్డాడు. హీ హ్యాడ్ క్లీన్ హ్యాబిట్స్. అతనికి పరిశుభ్రమైన అలవాట్లు ఉన్నాయి. హీ వుడ్ స్క్రబ్ హిస్ ఫేస్ విత్ హిస్ పాస్ లైక్ ఏ క్యాట్. పిల్లిల పాదాలతో ముఖాన్ని రుద్దుకునేవాడు. హీ స్లెప్ట్ ఇన్ ది కుక్స్ క్వార్టర్స్. అతను
వంట వంట చేసే వంటవారి క్వార్టర్స్లో పడుకున్నాడు. హీ ప్రిఫర్డ్ టు బీ టేకెన్ అవుట్ ఇన్ ది మార్నింగ్ ఫర్ ఏ వాక్. నడక కోసం ఉదయం బయటకెళ్ళడానికి అతను ఇష్టపడతాడు. హీ గ్రూ లెస్ ఫ్రెండ్లీ వెన్ హీ బికేమ్ 6 months ఓల్డ్. అతను 6 నెలల వయసులో ఉన్నప్పుడు అతను తక్కువ స్నేహాన్ని పెంచుకున్నాడు. అతను 6 నెలల వయసులో ఉండేటప్పుడు ఎక్కువగా స్నేహాన్ని కొనసాగించలేకపోయాడన్నమాట. హీ ఆల్సో స్టార్టెడ్ ఈటింగ్ స్మాల్ అనిమల్స్. అతను చిన్న జంతువులను కూడా తినడం ప్రారంభించాడు. ఏ చేంజ్ కేమ్ ఓవర్ హిమ్. అతనిలో మార్పు వచ్చింది. హీ బికేమ్ లెస్ ఫ్రెండ్లీ, ఇన్ఫ్యాక్ట్ మోర్ డేంజరస్ దెన్ ది గ్రాండ్ ఫాదర్ టుక్ హిమ్ టు లక్నో. అతను తక్కువ స్నేహపూర్వకంగా మారాడు, నిజానికి మరింత ప్రమాదకరమైన వాడు. అప్పుడు తాత అతన్ని లక్నోకు తీసుకువెళ్ళాడు. తిమోతి అండ్ గ్రాండ్ ఫాదర్ ట్రావెల్డ్ ఇన్ ఏ ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్. తిమోతి మరియు తాత మొదటి తరగతి కంపార్ట్మెంట్లో ప్రయాణించారు. ఇన్ లక్నో ద గ్రాండ్ ఫాదర్ ప్రెజెంటెడ్ హిమ్ టు ది జూ. లక్నోలో తాత అతనిని జూ సిబ్బందికి బహూకరించాడు. ఆఫ్టర్ 6 months ద గ్రాండ్ ఫాదర్ వెంట్ టు ది తిమోతి. 6 నెలల తర్వాత తిమోతిని చూడడానికి తాతగారు వెళ్ళాడు. హీ స్ట్రోక్డ్ ది టైగర్స్ ఫోర్ హెడ్, టికిల్డ్ హిస్ ఇయర్స్ అండ్ స్మాక్డ్ హిమ్ అక్రాస్ ది మౌత్. తాత పులి నుదిటిపై కొట్టాడు. అతని చెవులు చక్కలిగింతలు పెట్టి నోటికి అడ్డంగా కొట్టాడు. ద టైగర్ లిక్డ్ గ్రాండ్ ఫాదర్స్ హ్యాండ్స్. పులి తాతయ్య చేతులను నాకింది. ఇట్ స్ప్రాంగ్ అవే ఓన్లీ వెన్ ఏ లియోపార్డ్ ఇన్ ది నెక్స్ట్ కేజ్ స్నాల్డ్ అట్ హిమ్. పక్కనే ఉన్న బోన్లో ఉన్న చిరుతపులి అతనిపై విరుచుకుపడడంతో అది బయటకు వచ్చింది. మెనీ పీపుల్ వాచ్డ్ ది సీన్. ఈ దృశ్యాన్ని చాలామంది వీక్షించారు, అంటే చూశారు. ఏ కీపర్ ఆఫ్ ది జూ కాల్డ్ ది టైగర్ బ్యాడ్ టెంపర్డ్. జూ కీపర్ పులిని చెడు స్వభావం కలవాడు అని పిలిచాడు. హీ హ్యాడ్ నో నాలెడ్జ్ అబౌట్ ది ఓనర్ ఆఫ్ ది టైగర్. పులి యజమాని గురించి అతనికి తెలియదు. గ్రాండ్ ఫాదర్ విష్డ్ ది టైగర్ టు బీ ట్రాన్స్ఫర్డ్ టు సమ్ అదర్ కేజ్. పులి యజమాని గురించి అతనికి తెలియదు. తాత పులిని వేరే బోనులోనికి మార్చాలని కోరుకున్నాడు. ఏ లియోపార్డ్ ఇన్ ద నెక్స్ట్ కేజ్ వుడ్ కాన్స్టాంట్లీ రష్ అట్ తిమోతి. తదుపరి బోన్లో చిరుతపులి తిమోతిపైకి నిరంతరం దూసుకుపోతూ ఉంది. హౌఎవర్ హీ కుడ్ నాట్ మీట్ ది సూపరింటెండెంట్. అయితే సూపరింటెండెంట్ను కలవలేకపోయాడు. ద గ్రాండ్ ఫాదర్ రిటర్న్ టు ది టైగర్స్ కేజ్. తాత తిరిగి పులి బోన్లోకి వచ్చాడు. టు సే గుడ్ బై. హీ స్ట్రోక్డ్ అండ్ స్లాప్డ్ ది టైగర్. వీడ్కోలు చెప్పడానికి అతను పులిని కొట్టాడు మరియు చెంపదెబ్బ కొట్టాడు. అనదర్ కీపర్ అబ్జర్వ్డ్ హిమ్ విత్ అలారం. మరో కీపర్ అలారంతో అతన్ని గమనించాడు, అంటే అదే పనిగా చూస్తూ ఉన్నాడు. హీ ఆల్సో రికగ్నైజ్డ్ ది గ్రాండ్ ఫాదర్. తాతని కూడా గుర్తించాడు. హీ ఇన్ఫార్మ్డ్ ది గ్రాండ్ ఫాదర్ అబౌట్ తిమోతిస్ డెత్ ఆఫ్ న్యూమోనియా. అతను న్యూమోనియాతో తిమోతి మరణం గురించి తాతకి తెలియజేశాడు. హీ ఆల్సో ఇన్ఫార్మ్డ్ ది గ్రాండ్ ఫాదర్ దట్ ది డేంజరస్ టైగర్ వాజ్ ట్రాప్డ్ ఓన్లీ లాస్ట్ మంత్. గత నెలలోనే ప్రమాదకరమైన పులి చిక్కుకుపోయిందని తాతయ్యకు సమాచారం అందించాడు. ద టైగర్ వాజ్ స్టిల్ లిక్కింగ్ గ్రాండ్ ఫాదర్స్ ఆర్మ్. పులి ఇంకా తాతయ్య చేయిని నాకుతూనే ఉంది. హీ వాజ్ స్మెల్లింగ్ ఫ్రెష్ ఫుడ్. అతను తాజా ఆహారం వాసన చూస్తూ ఉన్నాడు. గ్రాండ్ ఫాదర్ సమ్హౌ విత్డ్రూ హిస్ హ్యాండ్ ఫ్రమ్ ది కేజ్. తాత ఎలాగోలా పంజరంలో నుంచి తన చేతిని ఉపసంహరించుకున్నాడు. హీ గేవ్ ద కీపర్ ఏ స్కార్న్ఫుల్ లుక్ అండ్ బ్యాడ్ ది టైగర్ గుడ్ నైట్. అతను కీపర్ని అవహేళనగా చూస్తూ పులికి
గుడ్ నైట్ అని చెప్పాడు. ఏ టైగర్ ఇన్ ద హౌస్. ఈ లెసన్ యొక్క సారాంశం ఇదండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. మళ్ళీ వీడియోతో కలుసుకుందాం. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.